ఆ, ఏం నాన్న అలా తులసిని చూస్తున్నారు? మేము వచ్చేసరికి తులసి ప్రదక్షిణలు చేస్తుంది. పూజలు ప్రదక్షిణలు ఇవన్నీ మామూలే కదా, దానికి అలా చూడడం ఎందుకు? ప్రదక్షిణలు 3 మామూలే, 5 ఓకే, 9 అయినా ఇంకా అది ప్రదక్షిణలు చేస్తూనే ఉంది. తులసి, ఇప్పటికి 30 అయ్యాయి. యాభై 8. తులసి, ఇంకెన్ని ప్రదక్షిణలు? ఇప్పటికి 78 అయ్యాయి. తులసి, 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 అమ్మా తులసి, తులసి, ఇంకెన్ని ప్రదక్షిణలు? ఎందుకు ఈ ప్రదక్షిణలు? కాసిన మంచిని తాగించండి. ఇంకా 30 ఉన్నాయి. 30 అయితే 108 అవుతాయి. 108 మొక్కు. మొక్కేందుకమ్మా? ఈ తల్లి మొక్కు తీరిస్తే ఆ తల్లి కూతురుగా అంగీకరించి అక్కును చేర్చుకుంటుంది అని, అమ్మా అని పిలిచే అవకాశం ఇస్తుంది అని, అక్కును చేర్చుకుని ఆదరిస్తుంది అని. నీరసంగా ఉన్నావు, ఇప్పుడు ఇంకా చేయలేవు. ఆ 30 ప్రదక్షిణలు తర్వాత చేద్దుగానే. మొక్కు ఒక్కసారి తీర్చాలి ఆదిత్య. వాయిదాలు వేసినా, దఫాల వారీగా చేసినా అమ్మ దయ తలచదు. కోరిక వాయిదా వేస్తుంది. నన్ను బలవంతంగా ఆపకు, కాస్త హెల్ప్గా ఉండు అంతే. కొంచెం మంచినీళ్ళైనా తాగమ్మా. మంచినీళ్లు కూడా ముట్టుకోనని నా తల్లి మనసు కరిగించమని మొక్కుకున్నాను సాంబయ్య. దుర్గకంత వివరంగా జరిగిందంతా చెప్పినా, తన మేలు కోరి తన క్షేమం కోసమే అలా చేయాల్సి వచ్చిందని చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. మూర్ఖత్వంతో పిచ్చితనంతో తనకు అర్థం కావడం లేదు. ఎందుకంత పంతం? కన్న కూతురని తెలిసినా అంత కఠినమా? ఎంతకాలం అర్థం కావడం లేదు. ఈ తల్లి మారుస్తుంది నాన్న. నా మొర ఆలకిస్తుంది, నా ప్రార్థనల్ని మన్నిస్తుంది. ఒసే తులసి, నువ్వు ఎన్ని మొక్కులు తీర్చినా, ఎన్ని గుడి మెట్లెక్కినా, ఎన్ని చెట్లకి ముడుపులు కట్టినా నేను నిన్ను ఆ దుర్గమ్మని దగ్గర కానివ్వనే. నీ ప్రార్థనల్ని పూజల్ని పారనివ్వనే. అత్తయ్య మనసు మారనివ్వను. నిన్ను కూతురుగా ఒప్పుకోనివ్వను. అగ్గి రాజేస్తూనే ఉంటా, ద్వేషం రగిలిస్తూనే ఉంటా. నన్ను ఇన్నేళ్లు పెట్టిన టార్చర్కి 10 రెట్లు నువ్వు నీ కన్న తల్లికి దూరం అయ్యి నరకం నరకం అనుభవించేలా చేస్తానే. వదలను తులసి, నిన్ను వదలను గాక వదలను.
ఏంటమ్మా తులసి, ఎందుకంత దిగాలుగా ఉన్నావు? ఇంతకాలం మా అమ్మ నాన్నలు ఎవరో తెలీదో, నేను అనాథనని బాధపడేదానివి. ఇప్పుడు మీ తల్లిదండ్రులం మేమే అని తెలిసింది. ఇప్పుడు మనందరం సంతోషంగా ఉండాల్సిన సమయం. నువ్వెందుకు దిగులుగా ఉన్నావు? అవునమ్మా తులసి, నైట్ కూడా ఏమీ తినలేదు. నువ్వు కూడా దుర్గమ్మల పట్టుకుని కూర్చుంటే ఎలా? నేను కూడా దీనికి ఇంత మొండితనం ఎక్కడి నుంచి వచ్చిందా అనుకున్నాను. దీనికన్నీ మా అత్తయ్య బుద్ధులే వచ్చాయి. ఎంతైనా రక్త సంబంధం కదా. అందుకే తను బయటికి రాలేదు. మనం అందరం వెళ్ళి మాట్లాడితేనే తను కన్విన్స్ అవుతుంది. సరే పదండి. రామా తులసి. రామ్మా. దుర్గా తలుపుతీ. అమ్మా అమ్మా దుర్గా తలుపుతీ. అమ్మా దుర్గమ్మ తలుపుతీ. దుర్గమ్మ తులసి నీతో మాట్లాడాలంటుంది. డోర్ తీ. నువ్వు కూడా ఇంత మొండిగా ఉంటే ఎలా? మేం చేసిన తప్పే, కానీ అప్పటి పరిస్థితుల ప్రభావం వల్ల అలా చేయక తప్పలేదు. అమ్మా నీకు నిజం తెలిసాక నువ్వెంత బాధపడి ఉంటావో మేము అర్థం చేసుకోగలం. అందుకే క్షమాపణలు అడుగుతున్నాం. ఒకసారి డోర్ ఓపెన్ చెయ్యి. నీకు అన్ని విషయాలు వివరంగా చెప్తాం. అమ్మా తలుపు తెరవమ్మా. నువ్వే నా కన్న తల్లివని తెలిసినప్పటి నుంచి నీతో మాట్లాడాలని, నిన్ను నోరారా అమ్మ అని పిలవాలనుంది. నీ ఒళ్ళో నిద్రపోవాలని, నిన్ను కౌగిలించుకోవాలనుందమ్మా. నా కోసమైనా తలుపు తీయమ్మా. డోర్ తీ దుర్గా. అమ్మా ఇంతమంది వచ్చి నేను బతిలాడుతుంటే తలుపు తీయమంటే తీయవేంటి దుర్గా? తీ దుర్గా ప్లీజ్. అమ్మా అమ్మా దుర్గా అమ్మా దుర్గా. తులసి నువ్వు వెళ్ళి ఆ విండోస్ ఓపెన్ చేసి ఉంటాయిగా, వెళ్ళి చూసిరా. సరే నాన్న. అత్తయ్య దుర్గమ్మ. అత్తయ్య దుర్గమ్మ అత్తయ్య దుర్గా. దుర్గమ్మ దుర్గమ్మ అమ్మా దుర్గా ఏంటి ఎంత పిలిచినా పలకడం లేదు? అమ్మా తలుపు తీయమ్మా. మాట్లాడమ్మా. అమ్మా నీతో మాట్లాడాలమ్మా. దుర్గమ్మ. అత్తయ్య దుర్గా. అమ్మ ఎక్కడుంది? నాన్న విండోస్ అన్ని క్లోజ్ చేసున్నాయి. అమ్మా అమ్మా అమ్మ తలుపు తెరవమ్మా ప్లీజ్ అమ్మా. అత్తయ్య దుర్గా. అత్తయ్య ఏంటి బావా తలుపు తెరవడం లేదు? లోపల ఏమై ఉంటుంది? నువ్వేం టెన్షన్ పడకు బావా, దుర్గకేం కాదు. అత్తయ్య అత్తయ్య దుర్గా. దుర్గమ్మ
దుర్గమ్మ గారు, ఏంటండి ఇది? ఏం కష్టం వచ్చింది మీకు? దేనికి హస్తహారతి? అయ్యో అవ్వా, ఏంటిది? కష్టం కాదు, ప్రాయశ్చిత్తం. ఏ తప్పు చేశారని ఈ ప్రాయశ్చిత్తం? నిప్పుతో కడిగేయాల్సినంత పాపం మీరేం చేశారమ్మా? అయినా ఇప్పుడు వెలిగించిన హారతి చాలు. ఎంత పెద్ద తప్పునైనా దేవుడు క్షమించి తీరతాడు. అయినా మీరు తప్పు చేయడం ఏంటి? చేశాను. ఏం చేశానో నా అంతరాత్మకి తెలుసు, నా మనసుకు తెలుసు, నా ఆత్మ సాక్షికి తెలుసు. కన్న కూతురి కష్టాలకి కర్తనయ్యాను, తన అవమానాలకి మూలమయ్యాను. నా కూతురికి నేనే శత్రువుని తను తల ఉంచుకుని నిలబడేలా చేశాను. పాపం అమాయకురాలైన నా బిడ్డ పడరాని పాటలు పడేలా చేశాను. నా వల్ల ఎన్నో కష్టాలు అనుభవించింది. నువ్వెంత మంచిదానివి తులసి. నిన్నన్ని కష్టాలు పెట్టినా ఎప్పుడు నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు. చివరికి నిన్న కూడా నా ప్రాణాలు కాపాడు. ఒక్కసారి నేను నీకు జన్మనిస్తే నువ్వు నాకు 3 సార్లు పునర్జన్మనిచ్చావు. నా బంగారు తల్లివే. నిన్ను చూసి చాలా సార్లు అనుకున్నాను, ఇది నా మేనకోడలు కదా, మరి నా లక్షణాలు చాలా వచ్చాయేంటి అని. చిన్నతనం నుంచి నన్ను చూస్తూ పెరిగింది కదా అని సరిపెట్టుకున్నాను. కానీ నాకిప్పుడు తెలిసిందే, నా లక్షణాలన్నీ పుణికి పుచ్చుకుని పుట్టిన నా కన్న కూతురువి అని. తులసి, నిన్నన్ని బాధలు పెట్టాను కాబట్టి నీకు మొహం చూపించలేక వచ్చాను. అందుకే ఈ గుడిలో ఇక్కడ కూర్చున్నాను. అందుకే నేను ఈ ప్రాయశ్చిత్తం చేశాను.
రింగ్ అవుతుందిరా. దుర్గా, ఎక్కడికి వెళ్ళావు? నీకోసం ఇక్కడ అంతా కంగారు పడుతున్నావు. తులసి విలవిల్లాడిపోతుంది. దాని విషయంలో నేను చేసిన తప్పులకి దానికి ముఖం చూపించలేక దేవుడి ఎదుట ప్రాయశ్చిత్తం చేసుకుందామని వచ్చాను. సరే సరే, ఇంకా ఆలస్యం చేస్తే పాపం అది గుక్కపట్టి ఏడ్చేలా ఉంది. ఇప్పుడు కూడా ఏడిపిస్తావా? లేదండి, లేదు. అదెవరో తెలిసాక మళ్ళీ ఎందుకు ఏడిపిస్తాను? అసలు నేను ఎందుకు అలా చేస్తాను? దాని విషయంలోనే కాదు, ఇంకా ఎవ్వరి విషయంలోనూ నేను తప్పు చెయ్యను. అసలు నేనే తప్పు చెయ్యనండి. వస్తున్నాను, వెంటనే బయలుదేరి వస్తున్నాను.